Hi, this is GB from idlebrain.com. I'm here with Janaka Aite Ganaka team, Suhas hero and Sandeep Reddy Bandla, the director. Hi. Hi, sir. First, Sandeep, Sir. this is your first film. So, మీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. ఎడ్యుకేషన్ సార్, సినిమా బ్యాక్గ్రౌండ్. యా, ఎడ్యుకేషన్ అండ్ మూవీ ఆల్సో. నేను బీటెక్ మెకానికల్ గ్రాడ్యుయేట్ సార్. ఒక 1 year సేల్స్, 7 years మార్కెటింగ్ జాబ్ చేసి, మన సాఫ్ట్వేర్ జాబ్ చేసి మానేసి సినిమాల్లోకి వచ్చాను సార్. ఇట్స్ బీన్ 10 year లాంగ్ జర్నీ. సినిమాల్లో చాలామంది డైరెక్టర్స్ సార్ పనిచేశాను. కొంత సిగ్నిఫికెంట్ వర్క్ అయితే మున్నా గారు అని 30 రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా అనే సినిమా పనిచేసిన డైరెక్టర్ గారితో కాస్త పనిచేశాను. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ టు ఎండ్ పనిచేసిన సలార్ అండి, ప్రశాంత్ నీల్ గారి దగ్గర. తర్వాత ఇక్కడ రాజుగారి సంస్థలో ఒక 7 సంవత్సరాలుగా ఉన్నానండి. డైరెక్షన్ అల్టిమేట్గా ఇప్పుడు కుదిరి ఈ సినిమా రిలీజ్ దాకా వచ్చింది సార్. ఈ కథ కూడా కోవిడ్ టైంలో చెప్పాను సార్. ఫర్ ఇట్ టు మెటీరియలైజ్ అండ్ దెన్ సుహాస్ గారు యాక్సెప్ట్ చేసిన తర్వాత కాస్టింగ్ అంతా సెట్ చేసుకుని ఇప్పుడు రిలీజ్ వచ్చేటప్పుడు ఇంత టైం పట్టింది సార్. రైట్. సలార్లో యువర్ ఇన్ టు డైరెక్షన్ ఫీల్డ్ ఆర్ రైటింగ్? రైటింగ్ ఫీల్డ్. ఓకే. అంటే ఫర్ ద తెలుగు వర్షన్ ఆర్ ఓవరాల్? తెలుగు ఫిల్మ్ మేకర్ సార్. తెలుగు వర్షన్లోనే మెయిన్ వర్షన్గా రాశాను సార్. సో ప్రశాంత్ గారు, నేను, హనుమాన్ గారు అని ఉంటారు. మేము ముగ్గురం కలిసి క్రియేటివ్ సైడ్. అందులో ప్రభాస్ గారికి చాలా తక్కువ డైలాగులు ఉంటాయి. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? దోస్ లైన్స్ ఆర్ గుడ్ ఇనఫ్ ఈజ్ వాట్ ఐ ఫెల్ట్. ఫర్ ద క్యారెక్టర్ హీ షుడ్ నాట్ స్పీక్ మచ్. ఎనీవే వీ హ్యావ్ ఎ part 2 వేర్ ఫ్యూ అదర్ థింగ్స్ విల్ బి రివీల్డ్ ఈజ్ వాట్ ఐ థింక్. బట్ ఇప్పుడు వచ్చిన సినిమా వరకు ఆయనకి అంత మాట్లాడడమే కరెక్ట్ అని అనిపించింది సార్. దట్ వాజ్ అ క్రియేటివ్ కాల్, కలెక్టివ్ కాల్ యాజ్ వెల్. రైట్. సుహాస్, యువర్ లాస్ట్ ఫిలిం ప్రసన్నవదనం అంటే కొంచెం మంచి కాన్సెప్టే, కుడ్ హావ్ బీన్ హ్యాండిల్ బెటర్. సో వాట్ వాజ్ యువర్ టేక్ ఫ్రమ్ దట్ ఫిలిం? అంటే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ రిలీజ్ తర్వాత ఎక్కువ గ్యాప్ లేకుండా రిలీజ్ అవటం వలన ఒకటి ఇవ్వబడింది అనుకున్నాను సార్. కొంతమంది చూశారు, బట్ చూసిన వాళ్ళందరూ బాగుందన్నారు. ప్రీవియస్ ఫిలిమ్స్ కంటే ఎక్కువ మందికి తెలియలేదు, వెంట వెంటనే రావటం వలనేమో మేబీ రిలీజ్ వల్ల. సో ఓకే సార్. బట్ తర్వాత ఓటీటీకి వచ్చిన తర్వాత చాలామంది చూసి బాగుందన్నారు. నష్టమైతే రాలేదు సినిమాకి. యా, అంటే ట్రైలర్ కంటే బెటర్గానే ఉంది ఫిల్మ్ యాక్చువల్గా. ట్రైలర్లో ఆ ఫేసెస్ చూపించడం ట్రైలర్లో కొంచెం అంత కరెక్ట్గా లేదు, కానీ సినిమాలో అలా లేదు. సినిమాలో ప్రాపర్గా ఉంది. యా సార్. కదా? అవును సార్. యా. జనకైతే గనక కాన్సెప్ట్ ఏంటి? వాట్ మేడ్ యూ యాక్సెప్ట్ దిస్ ఫిలిం? సినిమాలో నాకు ఆ పాయింటే కొత్తగా అనిపించింది సార్, ప్రోడక్ట్ మీద కేసు వేయటం అనేది. దాంతోపాటు ఈయన ఫస్ట్ నాకు చెప్పినప్పుడు ఇట్లా కాండోమ్ కంపెనీ మీద కేస్ అని చెప్పినప్పుడు ఇలా ఆలోచించాను అన్నమాట ఫస్ట్. బాబాయ్ ఏంటి అన్నట్టు. సినిమా నరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆయన ఫస్ట్ చెప్పారు, కోర్ట్ రూమ్ డ్రామా, దీని మీద కేసు చేస్తాను. అవునా, ఓకే, కొత్తగా సరే విందాం అనుకుని ఉన్నప్పుడు నరేషన్ అయిపోయేపాటికి నేను మొత్తం ఎమోషన్స్ గురించి మాట్లాడతాను. వైఫ్తో నేను ఇలా బాగా కనెక్ట్ అయిపోయాను, నా పర్సనల్ లైఫ్ ఇలా జరిగింది, ఫాదర్ ఎమోషన్ నాకు బాగా కనెక్ట్ అయింది. ఎంత కనెక్ట్ అయ్యి లాస్ట్లో అవును మనం దాని గురించి కదా అసలు అనుకుంది. సో అదేం గుర్తురాకుండా దాని మీద నడుస్తుంది, కానీ ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ కనబడతాయి సార్. దాని మీద ఇప్పుడు జరిగే వాటి మీద ఒక ఫన్ వేలో చెప్పటం, ఇప్పుడున్న పరిస్థితులు ఎలాగున్నాయి బయట అని దాని గురించి కోర్టులో డిస్కస్ చేయటం, ప్రతి పాయింట్ చాలా యూనిక్ అనిపించినాయి. చాలా ఎగ్జైట్మెంట్ వచ్చింది సార్ నాకు విన్నప్పుడు. ఇది చూసిన వాళ్ళు అందరూ చాలా గట్టిగా ఫీల్ అవుతారని అనిపించింది సార్. రైట్. మీరు రిలీజ్ చేసిన కంటెంట్లో మోస్ట్లీ ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ యాజ్ అ ఫ్యామిలీ డ్రామా విత్ తండ్రికి పిల్లలు, అదే హస్బెండ్కి హీ డజంట్ వాంట్ కిడ్స్ అనే ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్లో ఎక్కువ ప్రమోషన్స్ నడిపించారు. సో సినిమా చూసుకుంటే వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ద కోర్ట్ రూమ్ డ్రామా అండ్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ద ఫ్యామిలీ పార్ట్ ఆఫ్ ఇట్? స్ప్లిట్ అక్రాస్ సార్. ప్రాపర్ పర్సన్ అంటే ఈక్వల్ పర్సంటేజ్లో ఉంటుంది సార్. రైట్. ద సెటప్ టేక్స్ అ బిట్ ఆఫ్ టైమ్, సెట్టింగ్ అప్ ద వరల్డ్ అంతే తప్ప తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ సార్. అండ్ స్క్రీన్ ప్లే ఆల్సో అటు ఇటు వస్తుంటుంది. ట్రూ.
కాసేపు ఇది కాసేపు కోర్ట్ రూమ్ ఫ్లాష్ బ్యాక్లో కొంచెం ముందు వెనక్కి వెళ్తూ స్ట్రైట్ నరేటివ్ సార్, స్ట్రైట్ నరేటివ్. ఆఫ్టర్ ఎ పాయింట్ హీ డిసైడ్స్ టు ఫైల్ ఎ కేస్ ఆన్ ద కాండమ్ కంపెనీ. తర్వాత నుంచి దాని రిపర్కషన్స్ ఏంటి, హీరో రిలేషన్షిప్స్, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఏమైనాయి, ఇతను తీసుకున్న డెసిషన్ కరెక్టా రాంగా, ఆ ఆస్పెక్ట్స్ మీద రన్ అవుతూ ఉంటుంది. రైట్. సో చాలామంది అడుగుంటారు వాట్ ఈస్ ద రీజన్ ఫర్ బయింగ్ ఓవర్సీస్ రైట్స్, వాట్ ఈస్ ద రీజన్? నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది సార్, అది డిస్ట్రిబ్యూషన్ చేయాలి అండ్ ప్రొడక్షన్ చేయాలి అని. ఈ సినిమా కాపీ చూసిన తర్వాత అంటే నాకు ఫస్ట్ నుంచి ఉంది, బట్ నాకు ఒక ఏంటంటే అంటే మనకు ఉంది కానీ మైండ్లో దిల్ రాజు గారు ఒప్పుకుంటారా, వాళ్ళు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో వాళ్ళకి కొంతమంది ఉంటారు కదా, ఒప్పుకోరేమని భయం వేసింది. బట్ ఏదో ధైర్యం చేసి ఇంత చేత అడిగిచ్చాను. సార్ ఒకసారి అడగండి సార్, నాకు ఇంట్రెస్ట్ ఉంది అని అడిగిపించాను. ఆయన ఇమీడియట్గా చేస్తానంటే సూపర్ అన్నారు. ఫైనల్ కాపీ విత్ మ్యూజిక్ అంతా చూసిన తర్వాత ఖచ్చితంగా లాభం వస్తుందని అనిపించి తీసుకున్నాను సార్. సో మీ రెమ్యునరేషన్లో అడ్జస్ట్ చేశారా, లేదంటే యూ బాట్ ఇట్ బై పేయింగ్ మనీ ఫ్రమ్ యువర్ పాకెట్? అంటే అది కొంచెం ఇది కొంచెం సార్, అట్లా చేసాం సార్. కొంచెం ఇచ్చాము, కొంచెం రెమ్యునరేషన్లో కూడా అడ్జస్ట్ అయ్యాము. జనరల్గా వెన్ యు ఆర్ ఇన్ ఏ ప్రొఫెషన్ వేర్ యూ ఓన్లీ ఎర్న్ మనీ, స్పెండింగ్ అండ్ టేకింగ్ బిజినెస్ రిస్క్ ఈస్ నాట్ అడ్వైజబుల్ కదా? అవును సార్, బట్ నాకు అంటే పర్టికులర్గా ఈ సినిమా విషయంలో అయితే నాకు ఎటువంటి నష్టం రాదని ఒక నమ్మకం అనిపించింది సార్, ఖచ్చితంగా రాదని. పెట్టిన డబ్బులు అయితే వస్తాయన్న అయితే నమ్మకం అయితే ఉంది సార్. బట్ ఇంకా ప్రీవియస్ ఫిల్మ్ కంటే బెటర్ నెంబర్స్ చేస్తాయన్న నమ్మకం వచ్చే తీసుకున్నాను సార్. రైట్. ప్లస్ యూఎస్ఏ క్రౌడ్స్ దే లైక్ కామెడీ అండ్ దే లైక్ ఫ్యామిలీ ఓరియంటేషన్ ఫిల్మ్స్. సో అవును సార్, దిస్ ఈస్ ద రైట్ ఫిల్మ్. సార్ అవును సార్. సో ఇంతకుముందే రిలీజ్ కావాల్సింది పోస్ట్పోన్ చేశారు 12th. అవును సార్, ఫ్లడ్స్ వల్ల. అవును రైట్, ఆ టైంలో మూడ్ సరిగ్గా లేదు అవును సార్, జనాల మూడు. సో October 12th రిలీజ్ అవుతుంది. 12th అంటే సాటర్డే, ఇండియాలో సాటర్డే రిలీజ్ అవుతుంది, యూఎస్లో 10th సార్, 10th థర్స్డే నైట్. అవును సార్. ఓకే, 2 days ముందు అక్కడ చేస్తున్నారు సార్. అంటే రాజుగారే చెప్పారు, హ్యాపీ డేస్ శతమానం భవతి, ఆ టైం 2 days ముందు చేశారంట. అక్కడ వర్కౌట్ అయింది, దీనికి వర్కౌట్ అయింది అనిపిస్తుంది. అంటే సూపర్ సార్ అనుకుంటున్నాను. రైట్. ఇక్కడ కూడా ప్రీమియర్స్ వేసే ఇవి ఉన్నా ఆలోచన? వేస్తున్నాను సార్. అంటే 11th పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయి సార్, ముందు రోజున ఇంకా వేరే ప్రీమియర్స్ కూడా ఉన్నాయన్నారు, ప్లాన్ చేస్తున్నారు సార్. డైరెక్టర్స్ వరకు వేశారు సార్, కొంతమంది డైరెక్టర్స్ ఇప్పుడున్న ఒక సినిమా వేశారా? వేయబోతున్నా? వేశారు సార్, వేశారు. 4 ప్రీమియర్స్ వేశారు సార్. ఫ్యామిలీ అంటే లా స్టూడెంట్స్కి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి, కొత్త డైరెక్టర్స్కి, వీళ్ళందరికీ వేశారు సార్. అందరూ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు సార్. అందరూ ఫోన్ చేసి చెప్పారు, డైరెక్టర్స్ అందరూ ఫోన్ చేసి చాలా అంటే చాలా బాగుంది, నీ ప్రీవియస్ ఫిల్మ్స్ కంటే ఇది ఇంకా బెటర్గా ఉంది అని చెప్పారు సార్. యా, అంటే మీ ప్రీవియస్ ఫిల్మ్స్ చాలా వరకు కొంచెం సీరియస్ సబ్జెక్ట్స్, కంప్లీట్లీ కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఉంటాయి. ఒక సబ్జెక్ట్ని ఫాలో అయిపోవటం అన్నట్టు. ఇందులో కొంచెం కమర్షియల్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్. ఐ థింక్ హై ఎంటర్టైన్మెంట్ ఒక రైటర్ పద్మభూషణ్లో కొంచెం ఉండేది సార్, దానికి నవ్వుకున్నారు. తర్వాత అంతగా నవ్వలేదు, అందరూ ఏడవటం, ఇంకెన్ని రోజులు ఏడిపిస్తూ ఉన్నారు. సో అందుకు ఈ సినిమా చాలా గట్టిగా నవ్వుకుంటారు సార్. వెన్నెల కిషోర్ అన్న కానీ, రాజేంద్ర ప్రసాద్ సార్ కానీ, పెద్ద కాస్టింగ్. కోర్ట్ రూమ్లో ఎవరెవరు ఉంటారు? లాయర్స్ అండ్ జడ్జెస్. రాజేంద్ర ప్రసాద్ గారు జడ్జి సార్, వెన్నెల కిషోర్ అన్న, ప్రభాస్ సీన్ అన్న ఆపోజిట్ లాయర్స్, మురళీ శర్మ గారు కూడా లాయర్. రైట్. సో నాకు ఫస్ట్ టైం సార్ పెద్ద కాస్టింగ్తో వర్క్ చేయటం, కొంచెం బడ్జెట్ పెరగటం, పెద్ద సినిమా అంటే ఇదే ఫస్ట్ టైం. సో మీరు సలార్ లాంటి సినిమాకి వర్క్ చేసి, దట్ ఈస్ లైక్ ఎ వెరీ హై ఇంటెన్స్ యాక్షన్ ఫిల్మ్. సైలెన్స్ ఎక్కువ, వైలెన్స్ కూడా ఎక్కువ ఆ సినిమా. సో ఈ ఫిల్మ్ని రాయటానికి కారణం ఏంటి? పర్సనల్గా నాకు ఇలాంటి కథలు అంటే బాగా ఇష్టం ఉంటుంది. యాజ్ అ రైటర్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఐ విల్ ఫిట్ ఇన్ టు ఎనీ జానర్. రైటర్గా డెలివరీ చేయగలుగుతాను అనుకుంటాను. బట్ డైరెక్టర్గా నీకు ఎలాంటి కథలు చెప్పడం ఇష్టం అంటే రూటెడ్ ఎమోషన్స్, మన మధ్యన జరుగుతున్న కథ, యూనివర్సల్గా అందరూ కనెక్ట్ అయ్యే కథలు చెప్పడం అనేది కొంచెం ఇష్టం సార్. అందుకని ఈ కథ తీసుకున్నాను. సో నెక్స్ట్ ఏ టైప్ ఫిల్మ్స్ అయిపోతున్నారు? వాట్ ఆర్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్స్ డిసైడ్ అయ్యారు?
రైటింగ్ స్టాండ్ పాయింట్లో ప్రశాంత్ నీల్ గారితో నేను కంటిన్యూ చేస్తున్నాను సార్. సో ఇప్పుడు తారక్ గారి సినిమా రాస్తున్నాను. సో అది కంటిన్యూ అవుతుంది. డైరెక్షన్గా ఫస్ట్ సినిమా కదా, ఒక్కసారి హౌ కరెక్ట్ ఆమ్ ఐ జడ్జింగ్ మై సెల్ఫ్ అనేది ఒక్కసారి 12వ తారీఖు రిలీజ్ అయిన తర్వాత బేసిస్ దట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ మీద మళ్ళీ వెళ్దామా ఆర్ ఎనీథింగ్ ఎల్స్ డూ ఐ ట్రై అనేది ఆలోచించి తీసుకుందాం అనుకుంటున్నాను సార్ డెసిషన్. ఎన్టీఆర్ నీల్ ఫిల్మ్ గురించి ఏమీ రివీల్ చేయకుండా ఏమైనా చెప్పగలరు? ఏమీ రివీల్ చేయకుండా అంటే యు ఆర్ నాట్ సపోజ్ టు రివీల్ దట్ ఇస్ ఈగర్లీ వెయిటింగ్ సార్, లైక్ అ ఫ్యాన్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ కాంబో. రైట్. సో యు ఆర్ నాట్ రివీలింగ్ ఎనీథింగ్. Yes sir. No, I think this excitement itself is bigger than anything else sir. ఎందుకంటే యాజ్ అ ఆడియన్ యూ డోంట్ నో స్టోరీ, డైరెక్టర్ అవన్నీ మన ఆడియన్గా ఫైనల్ ఫుటేజే కదా. అవును. సో దాని స్టాండ్ పాయింట్లో ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్. సో ఇట్ ఈస్ బీయింగ్ మేడ్ యాజ్ ఎ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ లైక్ సలార్ కూడా స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ కదా టు స్టార్ట్ విత్. అవును సార్. ఇది కూడా స్ట్రైట్ తెలుగు ఫిల్మ్. అవును సార్. సో బీయింగ్ ఏ రైటర్ యూ విల్ బికమ్ ద మెయిన్ గై ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్నడ ఫిల్మ్ అన్నారు అయితే దాని డబ్డ్ వర్షన్ కాదు ఇది. అవును. సో కాదు. యు ఆర్ ద వన్ దట్ యాక్చువల్లీ కనెక్ట్స్ నీల్ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ట్రూ. హనుమాన్ గారు కూడా ఉన్నారు, హనుమాన్ చౌదరి గారు అని. సేమ్ సలార్ టీమే వీఆర్ కంటిన్యూయింగ్ ఫర్ దిస్ ఫిలిం ఆల్సో. సో మేము ఇద్దరం తెలుగు వాళ్ళమే సార్. ప్రశాంత్ గారు కూడా తెలుగు ఆయనే. తెలుగు. సో అవును సార్, తెలుగు సినిమానే, తెలుగు వరకు మేమే రాస్తాం సార్. రైట్. సో హీఈస్ ఎ కైండ్ ఆఫ్ గై వేర్ అంటే డైలాగ్స్ లేకుండా కూడా హీ కెన్ గెట్ ద ఎమోషన్స్ టు ద పీక్. వెరీ ట్రూ. రైట్. సలార్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫిలిం వేర్ డైలాగ్స్ డజంట్ మ్యాటర్ అనేది ప్రూవ్ చేశారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ద. ట్రూ సార్. యాక్చువల్లీ ఆయన సినిమాలు ఉగ్రం కానీ కేజీఎఫ్ కానీ వాళ్ళు మేకర్స్ సార్. దేర్ ఐ వుడ్ సీ దెమ్ యాజ్ ప్రాపర్ డైరెక్టర్స్. అలాంటి సినిమాలు, అలాంటి పీపుల్ దే టేక్ ఓవర్ ఎవ్రీ క్రాఫ్ట్. విత్ ఆయన షార్ట్స్తోనే సినిమా చెప్పగలుగుతారు. హీ డజంట్ నీడ్ డైలాగ్ రైటర్ ఆర్ సంబడి. ఇట్ జస్ట్ యాడ్స్ ఐ థింక్. యా. నిన్న రాజు గారు అన్నారు ఎదగటం గురించి, గ్రోత్ గురించి. దట్ ఐ ఫెల్ట్ వెరీ నైస్ అబౌట్ ఇట్ వెన్ సంబడి ఆస్ట్. రెమ్యునరేషన్ పెంచుతారు, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గ్రోయింగ్ ఇది కదా అనేసి. దట్ ఈస్ నైస్. మీరు నెక్స్ట్ ఫిల్మ్స్ 3-4 ఫిల్మ్స్ ఉన్నట్టున్నాయి కదా లైనప్. సో వాటి రిలీజెస్ ఎప్పుడు ఉంటాయి? నెక్స్ట్ ఇయర్ ఉంటాయి సార్. ఒకటి డైరెక్ట్ ఓటీటీ ఉంది విత్ కీర్తి సురేష్. లేదు సార్, థియేటర్కి వెళ్ళి. అది థియేటర్కి వెళ్ళినా ఐ థింక్ ఓటీటీ అనేది రూమర్ అయి ఉంటుంది. అయి ఉంటుంది సార్. మేబీ థియేటర్కి వెళ్ళే ప్లాన్ చేస్తున్నారు సార్. పెద్ద ప్రొడక్షన్ వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు అది. సో నెక్స్ట్ ఇయర్ ఉంటుంది సార్. ఇయర్ ఇదే లాస్ట్ రిలీజ్. నెక్స్ట్ ఇయర్ కీర్తి సురేష్ గారిది. అండ్ పేరేంటి కీర్తి సురేష్ గారి సినిమా పేరు? ఉప్పు కప్పు రంగు. దట్స్ ఎ ప్రాపర్ తెలుగు నేమ్. సినిమా బండి సినిమా ఉంది కదా సార్, దాని రైటర్ దీనికి. అండ్ ఓబామా అయ్యో రామా అని ఒక సినిమా సగం షూట్ అయింది. అండ్ కేబుల్ రెడ్డి అని ఇంకొక సినిమా సగం షూట్ అయింది. ఓబామా అయ్యో రామా ఎవరు? డైరెక్టర్ రామన్ అని నాకు ప్రతిరోజు పండుగ అప్పుడు పరిచయం సార్. మారుతి అన్న దగ్గర అసిస్టెంట్ ఆయన. తర్వాత హిట్ 2 కూడా ఆయనే మెయిన్ చీఫ్ ఏడి. సో అప్పుడు చెప్పారు కదా, హిట్ 2 టైంలో చెప్పారు. సో అప్పుడు ఓకే అయింది. అండ్ కేబుల్ రెడ్డి నా ఫ్రెండే, నాతో పాటు షార్ట్ ఫిల్మ్ చేసిన ఫ్రెండే. సో అతను డైరెక్టర్ డెబ్యూసే సార్, అందరు డెబ్యూస్. సో 3 ఫిల్మ్స్ అంతే యాజ్ ఆఫ్ నౌ. మొన్న వచ్చిన గొర్రె పురాణం ఫిల్మ్ అది మీ సినిమా కాదన్నట్టు అంతే కదా? ఇట్స్ మోర్ అబౌట్ గొర్రె అన్నట్టు. యువర్స్ ఇస్ ఏ కెమియో కైండ్. అంతే సార్. అది ఎప్పుడో చేసింది సార్. 10 minutes 15 minutes ఉంటాను. రైట్. సో ఈ ఫిల్మ్ మీరు ఫైనల్ ప్రోడక్ట్ చూసారా? చూశాను సార్. చూసిన తర్వాతే డిస్ట్రిబ్యూషన్ కొన్నారు కదా. రైట్. సో మీరు వాట్ డూ యూ వాంట్ టు టెల్ టు ద ఆడియన్స్? ఖచ్చితంగా పండుగ రోజు అందరూ ఫ్యామిలీస్తో చూసి అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు సార్. చక్కగా నవ్వుకుంటారు, ఎమోషన్స్కి కనెక్ట్ అవుతారు, నవ్వుతూనే థియేటర్ నుంచి బయటకు వెళ్తారు సార్. చక్కగా నవ్వుకుని ఫ్యామిలీతో కూర్చుని నవ్వుతారు సార్. జనరల్గా దిల్ రాజు గారు అంటే ఫ్యామిలీ సబ్జెక్ట్స్ హీఈస్ నోన్ ఫర్ హిస్ బేస్ ఇస్ ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఓన్లీ. సో
ఈ ఫిలింలో హౌ డిడ్ ఇట్ వర్క్, అంటే ఆయన ఇన్పుట్స్ కానీ? మోస్ట్లీ నేను కంప్లీట్ స్క్రిప్ట్ చేసుకుని వచ్చేసాను. ఫస్ట్ వెరీ బేసిక్ లైన్ చెప్పాను సార్, చెప్పడమే ఓకే చేశారు. కోవిడ్ ఇంపాక్ట్ అనుకోండి, లాక్డౌన్ ఇంపాక్ట్ కదా, మనకి ఎక్స్పోజర్ వచ్చింది. ఆనెస్ట్గా నేను బిలీవ్ చేయలేదు రాజుగారు ఇట్లాంటి స్టోరీ ఓకే చేస్తారని. బట్ ఆయన ఎప్పుడు ఒకటే చెప్పేవాళ్ళు, అంటే చూడు అది కత్తి మీద సాము, కొంచెం అటు ఇటు అయినా తేడా జరగకుండా చూసుకో, హ్యూమర్ ఎంత నవ్వగలిగితే అంత నవ్వించగలిగితే అంత నవ్వించేటట్టు చూడు. సో నేను కూడా అట్లాగే, లేదు సార్ నా రైటింగ్ కూడా అలాగే ఉంటుంది అని చెప్పి ప్రాపర్గా ఫుల్ వర్షన్ వేసుకుని చెప్పేసాను సార్. చెప్పిన తర్వాత నుంచి నాట్ మెనీ థింగ్స్ దట్ హీ హ్యాడ్ టు వరీ అబౌట్. సో ఓకే చేసేసారు, షూట్కి వెళ్ళిపోయాము. మనకు అడిగిన యాక్టర్స్, అడిగిన టెక్నీషియన్స్ ఇచ్చేసారు. సో ఐమ్ వెరీ ఫార్చునేట్ దట్ ఈజ్ వాట్ ఐ థింక్. మనకి కోర్ట్ రూమ్ డ్రామాస్ చాలా తక్కువ ఉంటాయి. వకీల్ సాబ్ వాజ్ వన్, అవును, ఫ్రమ్ ద సేమ్ ప్రొడ్యూసర్. నౌ దిస్ ఫిల్మ్, బట్ అది కూడా పార్ట్ ఆఫ్ ఇట్ ఈ సినిమాలో, కోర్ట్ రూమ్. ఎస్. యా. సో అది ఎలా హ్యాండిల్ చేయగలిగారు? ఐ డోంట్ నో సార్, సమ్ మ్యాడ్ గట్ ఫీలింగ్ ఐ హ్యాడ్, బికాస్ ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తున్నాను. చాలా పెద్ద పెద్ద యాక్టర్లు, రాజేంద్ర ప్రసాద్ గారు, మురళీ శర్మ గారు, వెన్నెల కిషోర్ గారు, ప్రభాస్ సింగ్ గారు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వీ డోంట్, ఫర్ ఎ గుడ్ ఫిలిం థింగ్స్ హ్యాపెన్ సార్. యూ డోంట్ రైట్ ఎ గుడ్ ఫిల్మ్స్ హ్యాపెన్. అలాంటి ఒక వైబ్ కుదిరిందని నేను అనుకుంటాను సార్. ఇట్ జస్ట్ హ్యాపెన్ బికాస్ ఐ హ్యాడ్ ద బెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్. సాయి శ్రీరామ్ గారు వాజ్ మై కెమెరా షోల్డర్. రామ్ కుమార్ గారు ఆర్ట్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ గారు విజయబుల్ గానన్ గారు, లిరిసిస్ట్ కేకే గారు, సింగిల్ కార్డు. సో బెస్ట్ థింగ్స్ అన్నీ వచ్చి ఒక చోట కుదిరాయని అనుకున్నాను సార్. దానివల్లే అంత ఈజీగా చేయగలిగాం. 47 daysలో వీ కుడ్ షూట్ ద ఎంటైర్ ఫిల్మ్స్. 47 days. చిరంజీవి గారితో సినిమా పేరు, అది టైటిల్ ఆఫ్ వన్ ఆఫ్ చిరంజీవిస్ ఫిల్మ్ వాజ్ 47 days. 47 రోజులు. విలన్ క్యారెక్టర్ కదా, యూఎస్లో బేస్డ్. కరెక్ట్ సార్. యుఎస్ఓ సింగపూర్. 47 రాత్రులు అది రోజులు. 47 రోజులు. ఓకే. సో 47 days అంటే చాలా చాలా ఎకనామిక్గా తీసినట్టు సినిమా. అవును సార్. మీరు కోర్ట్ రూమ్ సీన్ అన్నారు కాబట్టి ఒక 2 ఫిల్మ్స్లో వచ్చినాయి. ఇట్ వాజ్ మోర్ లైక్ ఫన్. జాతిరత్నాలు ఒకటి, డీజెటిల్లు, ఫన్ ఎపిసోడ్స్ ఉంటాయి. కోర్ట్ ఓరియంటేషన్ వాజ్ ఫన్ అన్నట్టు. అవును సార్. దిస్ ఈస్ ద సీరియస్ కోర్ట్ రూమ్. నో సార్, ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్ ఎంటర్టైన్మెంట్ సార్. లిటిల్ డిఫరెంట్ విత్ రెస్పెక్ట్ టు ట్రీట్మెంట్. మీరు అన్నారు కదా, ఇందాకే అన్నారు, ఇట్స్ ఎ వెరీ చాలా దట్ సబ్జెక్ట్ కాండమ్ అనేది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. యూ నీడ్ టు హ్యాండిల్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. కొంచెం తేడా వచ్చినా కూడా పీపుల్ మైట్ గెట్ అవర్టెడ్. అవునవును సార్. Actually, that's just the icing on the cake, sir. What we are talking is a much bigger emotion. Like condom company మీద case is not the film. Film is about every father who wants to give his best to the children. అది ఇవ్వలేకపోతాడు కాబట్టి వీడు పిల్లలు వద్దనుకుంటున్నాడు, knowing his condition. Because ఈ స్మాల్ ఎంప్లాయీ, ఒక వాషింగ్ మెషిన్ కంపెనీలో ఎంప్లాయీ, ఎంత ఒక 20-30 వేలు జీతం అనుకోండి. మనం అందరం పేరెంట్స్ అయ్యే వాళ్ళము అయిన వాళ్ళము మనం బెస్ట్ ఇవ్వాలని అనుకుంటాం కదా సార్. అలా ఇవ్వలేడని వాడికి తెలుసు కాబట్టి ఆ కాల్ తీసుకున్నాడు వద్దనుకుని. జనరల్గా ఇటువంటి ఫిల్మ్స్లో ఎలా ఉంటుందంటే, హీరోకి ఆ కాంప్లెక్స్ ఉంటే, హీరో ఆర్ హీరోయిన్ ఆర్ ఎవరో ఒక క్యారెక్టర్కి ఆ కాంప్లెక్స్ ఉంటే, బిగినింగ్లో అదంతా చూపితే చివరిలో యూ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో, థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ అనేసి ఉంటుంది. దట్ ఈస్ హౌ ఎండింగ్స్ ఉంటాయి. ఇలాగా జనరల్గా ఎక్కువ దేని గురించి ఆలోచించినా కూడా యూ కాంట్ డూ ఎనీథింగ్. ట్రూ. సో ఇఫ్ యు ఆర్ పారనాయిడ్ అబౌట్ సర్టెన్ ఆస్పెక్ట్ ఇన్ ద లైఫ్, యూ గెట్ స్టక్. ట్రూ. So just move on with it and everything will fall in place. Probably that is the message at the end. No sir, I have not ended it that way. ఇంతసేపు చెప్పి లాస్ట్లో వాట్ ఎవర్ హ్యాపెన్స్ అని అయితే వదలట్లేదు. వెరీ ఇంట్రెస్టింగ్ ఎండింగ్ సార్. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ క్రేజీ ఫర్ షూర్. ఎంటర్టైన్మెంట్ వైజ్, ఎమోషన్ వైజ్ రెండింటికి. ఆల్సో కరెంట్ జనరేషన్లో దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎ మెసేజ్ నార్ దే ఆర్ రెడీ టు టేక్ ఎ మెసేజ్ అన్లెస్ ఇట్ కమ్స్ ఫ్రమ్ హ్యూమర్. త్రూ హ్యూమర్ చెప్తే తప్ప. So I tried my best not to preach them with something which I had believed or with my ideology. A very happy ఇంటికి వచ్చే పాత్రలు కూడా మన ఇంటికి వచ్చే అంత అలాంటి ఎండింగ్ చేశాం. యూ విల్ డిస్కస్ ద ఫిల్మ్ ఫర్ షూర్. రైట్ ఈజ్ మై కాన్ఫిడెన్స్. సుహాస్, మీరు చేసే సినిమాలన్నీ ఎలా ఉంటాయంటే, యూ మేక్ ద ఫిల్మ్స్ లుక్ బిలీవబుల్. అంటే చాలా
చూసిన వాడు హానెస్ట్గా ఫీల్ అవుతాడు. దే వోంట్ ఒకటి వచ్చేసేసి క్యారెక్టరైజేషన్స్ హానెస్ట్గా ఉంటాయి, రెండోది వచ్చేసేసి ఎక్కడ ఫోర్స్డ్గా ఉండదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్ కానీ, లేదంటే నిలబెట్టి సాంగ్ చేయటాలు ఏమి ఉండవు. వీలైనంత వరకు గ్రౌండెడ్ క్యారెక్టర్స్ వాట్ ఎవర్ యూ డన్ సో ఫార్. దిస్ ఈజ్ లైక్ 20% లిబర్టీ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ద జనరేటింగ్ కామెడీ. జనరేషన్లో ఒక ఫిక్సేషన్ ఉన్నప్పుడు దాంట్లోంచి కామెడీ వచ్చేస్తుంటుంది, లైక్ భలే భలే మగాడేలో కానీ మహానుభావుడులో కానీ. ఇఫ్ హీరో హ్యాస్ అన్ ఎక్సెసివ్ థింకింగ్ అబౌట్ సమ్ ప్రాబ్లమ్, దాని నుంచి కామెడీ చాలా జనరేట్ చేయొచ్చు. సో ఆ టైప్ కామెడీ ఉంటుంది ఇందులో. మోర్ రియలిస్టిక్, మోర్ సిచ్యువేషనల్ సార్. ఐఎమ్ యాక్చువల్లీ ఆనెస్ట్గా చెప్పాలంటే నేను మీకు ఇందాక చూపించాను కదా, మీరు టీజర్ చూసి మీరు పెట్టిన రివ్యూ వాజ్ వెరీ హార్ట్ టచింగ్. అమాంగ్ వెరీ ఫ్యూ పీపుల్ హూ గాట్ ద రైట్ సెన్స్ ఆఫ్ ద విజువల్ దట్ వీ హెడ్ షోన్. రైట్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ రివ్యూ ఆఫ్టర్ ద ఫిల్మ్ ఆల్సో. సో కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, వెరీ వెరీ రియలిస్టిక్ హ్యూమర్. లైక్ అక్రాస్ ద టేబుల్ మనం మాట్లాడుతున్నప్పుడు ఏదో చిన్న మూమెంట్ జరిగితే ఎలా నవ్వుకుంటాం అలా సార్. ఆల్సో writing is not a dialogue oriented writing, it is more conversations. So as natural as possible I try to treat it, sir. As I told you, I'm just waiting for specifically your review because I had followed you from a long time. Thanks. So this is your third film, Prasanna Vadanam, అంబాజీపేట మేనేజ్మెంట్ నా ఇయర్ థర్డ్ ఫిల్మ్. yeah, third film as mainly. 3 ఫిల్మ్స్ వచ్చి Next year 3 films. అంతే సార్. 3 ఫిలిమ్స్ అండ్ ఇంకొక సినిమా చేస్తే చేయొచ్చు సార్, వేరే క్యారెక్టర్. బట్ చూస్తుంటా. యా 3 ఫిలిమ్స్ ఉంటాయి సార్. Next 3. So how is it going your career? అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు యూ హ్యాడ్ సర్టెన్ ఒక ఇలా ఉండాలని ప్లానింగ్ ఉంటుంది కదా. అవును సార్. సో ఇప్పుడు మీరు ప్లాన్ చేసిన దానికంటే ఎక్కువ అచీవ్ చేస్తున్నారా, లేదంటే యాజ్ పర్ ద ప్లాన్ వెళ్తుందా, తక్కువలో ఉందా? లేదు సార్, డెఫినెట్గా కంప్లైంట్స్ అయితే ఏం లేవు సార్. చాలా అనుకున్న దానికంటే మంచిగానే అవుతుంది. ఇయర్ ఎండింగ్ ఈ సినిమాతో నాకు ఈ సినిమాతో ఇయర్ ఎండ్ అవుతుంది కాబట్టి ఈ సినిమా నాకు నెక్స్ట్ ఇయర్కి ఇంకా పెద్ద పుష్ ఇస్తుందని నమ్ముతున్నాను సార్. రైట్. ఇంకోటి ఏంటంటే వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ యాక్టర్స్, అప్కమింగ్ యాక్టర్స్, ఎవ్రీబడి హ్యాస్ గాట్ దేర్ ఓన్ స్పేస్, దే గాట్ దేర్ ఓన్ బాడీ లాంగ్వేజ్. వాళ్ళ పర్సనాలిటీలోంచి న్యాచురల్గా వచ్చే ఏమైతే ఉంటాయో క్వాలిటీస్, వాటిని ఎన్హాన్స్ చేసుకొని క్యారెక్టర్స్కి ఆపాదించుకొని చేస్తున్నారు. సో దట్ ఈస్ ద రీజన్ వై వీ హ్యావ్ సో మెనీ యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ అందరు యాక్టర్స్కి ఈక్వల్ రికగ్నిషన్, అంటే ఎవరి తగ్గ రికగ్నిషన్ వాళ్ళకి వస్తుంది. దెర్ ఈజ్ నో ఒకరి రీప్లేస్మెంట్లో ఏమి కాకుండా ఈచ్ వన్ ఈస్ కావింగ్ ఎ నిష్ ఫర్ దెమ్సెల్వ్స్, బికాజ్ ఈచ్ యాక్టర్ ఈజ్ డిఫరెంట్ అన్నట్టు. సో లైక్ సుహాస్ లాగా వేరే వాళ్ళు ఉండలేరు, వేరే వాళ్ళలాగా సుహాస్ ఉండలేరు, ఆ టైప్లో అన్నట్టు. యూ ఆర్ మేకింగ్ సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో హెల్పింగ్ ద ఫిల్మ్స్. సో దట్ ఈస్ రియలీ గుడ్. థ్యాంక్ యూ. I hope the film will become a big success. థ్యాంక్ యూ సో మచ్ సార్. On 12th October. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Bye.